లావణ్య క్లియర్? అది లీలా గారు అండ్ శ్వేత క్లియరా? మ్యూట్ తీయండి, మ్యూట్ తీసి మాట్లాడండి. క్లియరా? Yeah. And Shweta sent one image actually that OB52 posting period not open. యా, OB 52లో వెళ్ళి మీరు 12 months తీసుకోండి, 01/12. ఓకే, అక్కడ ఓపెన్ చేసి సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఎంట్రీ పాస్ చేయండి, పడుతుంది. శేషు చెప్పాడు కదా, అక్కడ OB 52లో మీరు ప్రజెంట్ మంత్ డిసెంబర్ అంటే 9th month వస్తుంది. ఏప్రిల్ నుంచి 1 మే 2 డిసెంబర్ అంటే 9 month వస్తుంది. అక్కడ మీరు 12 months ఓపెన్ చేసుకోండి. ఫ్రమ్ అంటే 01, 2 అంటే 12. ఓకే, యా గైస్ డన్. సో టుడే చూడండి, అకౌంట్స్ రిసీవబుల్లోకి ఎంటర్ అవుతున్నాం. అకౌంట్స్ రిసీవబుల్స్, మీరు అకౌంట్స్ పేయబుల్ ఏ విధంగా అయితే చేస్తుంటారో అకౌంట్స్ రిసీవబుల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాసెస్లో మనం చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అకౌంట్స్ పేయబుల్ అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఎలా, ఓకే, ముందుగానే లైక్ అప్పుగా పర్చేస్ చేస్తాం, క్రెడిట్కి పర్చేస్ చేస్తాం. OB52లో 9 months ఇమ్మంటారా సార్? 13 or 12 బదులు? 9 months అని కాదు, 01 నుంచి 12 వరకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. OB52లోనా? 12 months ఇవ్వు. 01 ఫ్రమ్ అంటే 01, 2 అంటే 12 అని ఇవ్వు. 2 అంటే 12, ఫ్రమ్ అంటే 01. ఓకే సార్, ఓకే డన్. వీడియో చూస్తే మీరు ఒక్కరిని అడగాల్సిన అవసరం ఉండదు, నీట్గా సరే, అదొకసారి మాకు పంపిస్తారా సార్? నేను చూసుకుంటాను. సో లైక్ స్కైప్ లో వీడియోస్ 1 month ఉంటాయి, తర్వాత ఆటోమేటిక్ ఎక్స్పైర్ అయిపోతాయి. అది నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను సార్, డౌన్లోడ్ చేసుకుంటాను. ఆ రోజు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే నా దగ్గర చాలా బ్యాచ్లు చెప్పింటాను, రోజు డౌన్లోడ్ చేసుకుంటే నా దాంట్లో స్పేస్ సరిపోదు. ఓకే, సో అదేనమాట, నేను ఏ రోజు ఆ రోజు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లోకి. ఓకే, తర్వాత డిలీట్ చేస్తాను, ఎందుకంటే కొన్ని వేల వీడియోస్ ఉంటాయి దాంట్లో, అంత స్టోరేజ్ ఉండదు కాబట్టి. ఓకే, చూడండి, అకౌంట్స్ పేయబుల్ అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తుంది. 1 month తర్వాత 1 week తర్వాత డబ్బులు పే చేస్తుంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ రిసీవబుల్స్ మన బిజినెస్ దగ్గర కస్టమర్స్ అంటే మనం మార్కెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ షాప్ అనుకోండి, లేకుంటే ఎలక్ట్రికల్ గూడ్స్ అనుకోండి, లేకుంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అనుకోండి, మనం మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటాం వస్తువులు. కొన్ని వేల మంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు మన దగ్గరికి వస్తారు, 1,00,000కో 2,00,000కో స్టాక్ని అప్పుగా తీసుకుని వెళ్తారు. లేదంటే మన బిజినెస్ వాళ్ళకి అప్పుగా 2,00,000కో 3,00,000కో ఇస్తుంది. వాళ్ళు ఇమీడియట్ పేమెంట్ చేయరు, అప్పుగా తీసుకుని వెళ్తాడు. సో ఆ కస్టమర్ అనేవాళ్ళు డొమెస్టిక్ కస్టమరా, ఇంటర్నేషనల్ కస్టమరా, వన్ టైం కస్టమరా, ఆ కస్టమర్స్కి మళ్ళీ నెంబర్ రేంజెస్ అసైన్ చేసి వాళ్ళ కస్టమర్స్ని క్రియేషన్ చేసి వాటికి రీకన్సిలేషన్ అకౌంట్ చేసుకొని కస్టమర్స్ని క్రియేట్ చేసి, లేదంటే ఏమైనా చేంజెస్ చేసుకోవడం, లేదంటే ఎంట్రీస్ పాస్ చేయడం, ఇలా సేమ్ ప్రాసెస్. అకౌంట్స్ పేయబుల్ ఎలా జరిగిందో అకౌంట్స్ రిసీవబుల్ కూడా సేమ్. ఇక్కడ కస్టమర్స్ ఉంటారు, అక్కడ సప్లయర్స్ ఉంటారు. ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి అప్పుగా సేల్ చేయడం, స్టాక్ ఆర్ గూడ్స్ని క్రెడిట్కి సేల్ చేయడం, ఈ ప్రాసెస్ మనం ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. దీనికి కూడా సేమ్ అకౌంట్స్ పేయబుల్కి సంబంధించి పీడిఎఫ్ కూడా మీరు నాలుగు కలిసి దీంట్లో మిక్స్ అయి ఉంటాయి. ఒకటి అకౌంట్స్ రిసీవబుల్, తర్వాత పార్షియల్ రెసిడ్యువల్, తర్వాత కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ డౌన్ పేమెంట్స్, అన్నీ కలిసి మిక్స్ అయి ఉంటాయి దీనిలో. ఓకే, సేమ్ అకౌంట్స్ పేయబుల్కి ఎలా ఉన్నాయో దీనికి కూడా అంతే.
సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ వన్ ఏముంది మనకి టీ కోడ్, దానికి సంబంధించి మనం థియరీ డిస్కస్ చేద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ చూడండి, అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్. It handles customer invoices, approvals, payments, and other allied activities. Any postings made in accounts receivable is updated in general ledger, GL as well as. సేమ్ మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మేనేజ్ అండ్ రికార్డింగ్ చేసుకుంటాం. ఓన్లీ కస్టమర్స్కి సంబంధించి కస్టమర్ ఇన్వాయిసెస్ రైజ్ చేస్తాం, అప్రూవల్స్ ఉంటాయి, మళ్ళీ కస్టమర్ మనకి పేమెంట్ చేస్తూ ఉంటారు. ఇది మనకి అకౌంట్స్ రిసీవబుల్కి సంబంధించిన ప్రాసెస్. తర్వాత మనకి చూస్తే దీంట్లో కూడా కస్టమర్ మాస్టర్ డేటా ఉంటుంది, జనరల్ డేటా, కస్టమర్ కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. ఓకే, ఇప్పుడు మనం ఒక కస్టమర్కి సేల్ చేస్తున్నామంటే పక్కాగా నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కంపల్సరీగా తీసుకుంటాం ఎక్కడైనా కూడా. తర్వాత రీకన్సిలేషన్ అకౌంట్, ఆ కంపెనీ వాళ్ళ కస్టమర్కి సంబంధించి అంటే మనకు ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ కస్టమర్ మన దగ్గర కొనేటప్పుడు ఇవన్నీ చూస్తాడు. ఓకే, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తాడా ఇవ్వడా, పేమెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి, డన్నింగ్ ప్రొసీజర్ ఉందా, ఏమైనా లీగల్ నోటీస్ పంపిస్తాడా ఇమీడియట్గా డబ్బులు ఇవ్వకపోతే, ఏమైనా ఆల్టర్నేటివ్ పే ఆప్షన్స్ ఉన్నాయా. ఓకే, లేదంటే పార్ట్నర్ పర్సన్స్ నేను పే చేయకపోయినా వేరే వాళ్ళ పే చేయొచ్చా. ఒక కరెన్సీ ఇండియానా ఓన్లీ లోకలా లేకుంటే ఇంటర్నేషనల్ ఉందా బిజినెస్, వాళ్ళ ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కస్టమర్స్ మనకు చూస్తాడు మన దగ్గర కొనేటప్పుడు. మనం కూడా కస్టమర్ నుంచి ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక ఇన్వాయిస్ రైట్ చేశారు ఇప్పుడు కంపల్సరీగా. దీంట్లో కూడా అంతే, ఓబీ డ్యూటీలోకి వెళ్తాం. ఇక్కడ డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం, క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్, క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజ్ XDN1, అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ OBIR, క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00, కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 F-22, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, కస్టమర్ మాస్టర్ చేంజెస్ XD02, కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XD03, కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10N, కస్టమర్ పేమెంట్ F-28. ఓకే, ఓబీ డ్యూటీలోకి వెళ్దాం. ఓబీ D2లోకి వెళ్ళినాక కస్టమర్ అకౌంట్ గ్రూప్స్, న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఓకే, మనం అకౌంట్స్ పేయబుల్లో LITA, LITB, LITC తీసుకున్నాం. ఇక్కడ LITD తీసుకున్నా, LITD. చూడండి, సేమ్ ఇక్కడ కూడా జనరల్ డేటా, కస్టమర్ కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా ఉంటుంది. ఇంకా దీంట్లో వెళ్ళామంటే సో అడ్రస్, ఓకే, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎంత కామన్. సేవ్ చేయండి. ఒకసారి టైప్ చేసుకోండి అకౌంట్స్ నెక్స్ట్ చూడండి. LITD అయిపోయింది.
ఈ కస్టమర్ గ్రూప్ LIT. మళ్ళీ నెక్స్ట్ వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్ టిక్ మార్క్ పెట్టుకోండి, సేవ్ చేయండి. ఓకే, OBD2లో ముగ్గురిని సెలెక్ట్ చేసాం, క్రియేట్ చేసాం. సో LIT DEF, ఒకటి డొమెస్టిక్, ఒకటి కస్టమర్, ఒకటి వన్ టైం. అంటే కస్టమర్స్ మీకు ఇండియాలో ఉన్నారా, లేదంటే వేరే దేశంలో ఉన్నారా, లేదంటే ఒక్కోసారి వచ్చి తీసుకుని వెళ్ళిపోయే కస్టమర్స్. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XDN1లోకి వెళ్ళి చూద్దాం. XDN1 ఇంటర్వల్స్. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ 01, 02 ఇవి తీసుకోవద్దండి, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ప్రాక్టీస్ చేసే ప్రతి స్టూడెంట్ కూడా అవే తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి మీరు లాస్ట్ నెంబర్ అలా తీసుకుంటే అక్కడ అంత దూరం ఎవడు పోయినాడు, కాబట్టి అది మీరు తీసుకోవచ్చు. మీకు కస్టమర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ రావు. ఇప్పుడు చూడండి, 01 100 నుంచి స్టార్ట్ అయింది, 200కి ఎండ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ 179. అంటే ఇంకా నీకు మహా అంటే దాంట్లో ఎన్ని నెంబర్లు ఉంటాయి? 20 నెంబర్లు ఉంటాయి అంతే. ఓకే, 201 నుంచి 299 ఇక్కడ 35 వరకు క్రియేట్ చేసుకున్నారు. 300 నుంచి 399 ఇక్కడ ఆల్రెడీ 19 క్రియేట్ చేశారు. 400 నుంచి 04 500 ఇక్కడ 19 క్రియేట్ చేశారు. 501 నుంచి 600 ఇక్కడ 25 క్రియేట్ చేశారు. 62 ఇక్కడ 62 నుంచి 33 ఆల్రెడీ 81 క్రియేట్ చేశారు. 1501 నుంచి 1600 ఓకే, ఇక్కడ వచ్చేసి 15 క్రియేట్ చేశారు. 2000 నుంచి 999 ఇక్కడ 4 క్రియేట్ చేశారు. ఇది మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 13 నుంచి 1500 అసలు ఇక్కడ ఏం క్రియేట్ చేయలేదు. ఇక్కడ 701 నుంచి ఇక్కడ 10 క్రియేట్ చేశారు. ఓకే, 8, 9, 13 తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. ఓకే, OBAR /OBAR పొజిషన్ LIT D. 08, 09, 13 సేవ్ చేయండి. నెక్స్ట్ FS00 FS00 డొమెస్టిక్ కస్టమర్ కరెంట్ అసెట్స్ కింద క్రియేట్ చేయాలి. 3 క్రియేట్ చేయాలి, డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం. రీకాన్ అకౌంట్ టైప్ 001 G067 కరెంట్ అసెట్స్ కింద చేయాలి. కాపీ, కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్ Ctrl+C, Ctrl+V. కంట్రోల్ డేటా INR. ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ తీసుకోండి. కస్టమర్స్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే షార్ట్కి 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. ఓకే, అదే ఇక్కడ ఉంది. కరెంట్ అసెట్ డొమెస్టిక్ కస్టమర్స్ 001 G067. ఓకే,
సేవ్ చేయండి. ఓకే, సేమ్ ఇప్పుడు దీన్నే కాపీ చేసుకొని జస్ట్ నేమ్ ఆల్టర్ చేసుకున్నాను. డొమెస్టిక్ తీసేసి ఎక్స్పోర్ట్ కస్టమర్. ఇంకా రిమైనింగ్ సేమ్ అన్నీ అంతే. నెక్స్ట్ వన్ టైం కస్టమర్. ఇలాగా రీకన్సిలేషన్ అకౌంట్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు కస్టమర్స్ని క్రియేషన్ చేయాలి. XD01లోకి వెళ్దాం. XD01 సింపుల్ అండి, ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. అంత మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అంత ఏముండదు, బట్ స్లోగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టైం కదా. /XD01. ఓకే, ఇలా వస్తుంది. దీని క్రియేషన్ ఫార్మాషన్ వేరు ఉంటుంది. అది ఎక్కడో ఉంది, బయట కనిపించాలి. అకౌంట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇవ్వండి, అది ఎక్కడున్నా బయటకు వస్తుంది. LITD చూసారా, నీది ఎక్కడున్నా బయటకు వచ్చేసింది. మీరు లేదంటే ఎతకాలంటే చాలా టైం పడుతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే అది పైనకి అది వచ్చేస్తుంది. ఇక్కడ మీ కంపెనీ కూడా వచ్చేస్తుంది. ఓకే ఇవ్వండి. ఓకే, కస్టమర్స్ని క్రియేషన్ చేయాలి. తర్వాత ఇక్కడ అది ప్రైవేట్ లిమిటెడ్, కర్నగర్. కొంచెం కిందికి రండి. కంట్రీ IN తెలంగాణ అంటే 36. మొబైల్ నంబర్, టెలిఫోన్ నంబర్ ఇవన్నీ నార్మల్గా ఇస్తాం. ఓకే, ఈమెయిల్ ID అవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్ ఇప్పుడు మనం క్రియేషన్ చేసాం కదా, డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, తర్వాత వన్ టైం వీడికి వచ్చేస్తాయి. దీంట్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేయాలని ఏమి ఉండదు. మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవే ఫిల్ చేస్తాం. అన్నీ ఫిల్ చేయాలంటే మనకి అంత ఇదేమి ఉండదు. మనకి మినిమం వాళ్ళకి పర్సన్ డీటెయిల్స్ కావాలి. మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, పోస్టల్ కోడ్, అడ్రస్సు ఇవి కావాలి. తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ కావాలి. ఇలా తీసుకుంటాం, అన్నీ తీసుకోం అన్నమాట.
స్క్రీన్ షాట్ పెట్టాను కదా, ఈ ఫార్మాట్లోనే తీసుకోమంటారా? 9 అదే మీరు చెప్పారు కదా, ఫ్రమ్ దగ్గర 9 పెట్టాలి, 2 దగ్గర 12 పెట్టాలని. కరెక్టేనా? క్లాస్ అయిపోయిందమ్మా. క్లాస్ అయిపోయాక చెప్పండి. అదే క్లాస్ అయిపోయింది చూద్దాం. కంపెనీ కోడ్ డేటా, రీకాన్ అకౌంట్, రిఫ్రెష్ చేయండి. ఇక్కడ 3 వచ్చేస్తాయి. డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్, షార్ట్కి కస్టమర్కి సంబంధించింది కాబట్టి షార్ట్కి ఏముందో చూడండి. డాక్యుమెంట్ నెంబర్. వెండర్కి అయితే 012 వస్తుంది. కొంచెం కిందికి వస్తే కస్టమర్ కదా 031 కస్టమర్ నెంబర్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 వస్తుంది. మేజర్ కస్టమర్స్. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ టర్మ్స్ 3001. ఒకవేళ క్యాష్ డిస్కౌంట్స్ అంటే ఇమీడియట్గా మనము కస్టమర్కి సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మనకి 14 రోజుల లోపల ఇచ్చేస్తే అమౌంట్ 3%, 30 డేస్కి ఇస్తే 2%, 45 డేస్కి ఇస్తే ఏముండదు. 3001 అంటే ఇమీడియట్ పేమెంట్. టాలరెన్స్ గ్రూప్ కూడా ఇద్దాం, LATA, మళ్ళీ వెనక్కి వచ్చి ఇవ్వకుండా. చూడండి ఇక్కడ అకౌంట్ 2005 ఆల్రెడీ ఎగ్జిస్ట్. మనకన్నా ముందు ఎవడో క్రియేట్ చేసేసాడు, తీసేసుకున్నాం కాబట్టి ఇది తీసుకోదు. ఆ నెంబర్ తర్వాత 6 వస్తుంది. మనం ఇమీడియట్గా క్రియేట్ చేస్తే ఆ నెంబర్ తీసుకుంటుంది, లేకుంటే మళ్ళీ ఏరేవాడు ఇస్తూ ఉంటాడు. ఎందుకు ఆ నెంబర్ సేవ్ తీసుకోలేదు అంటే మనము ఇక్కడ వెళ్ళి చేసాం కదా, XDN1లో మనం నెంబర్ అనేది తీసుకున్నాం, అది ఇక్కడ అసైన్ చేసాం. ఆల్రెడీ ఎవడో మనకన్నా ముందు క్రియేట్ చేసేసాడు ఒక నెంబర్, కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాలి మనం. లేదంటే నెంబర్ మార్చుకోవాలి. ఇలాంటి క్రియేట్ చేసుకుని మళ్ళీ వచ్చిందనుకో మనం నెంబరు మార్చుకోవాలి. 08 కాకుండా ఏరేది పెట్టుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అది ఎవరో యూజ్ చేసుకుంటున్నారు. లేదంటే మనకన్నా ముందు మనం క్రియేట్ చేయాలి స్పీడ్గా. ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసాం కదా, సేమ్ అంతే స్పీడ్గా వాడు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయకుండా మనం క్రియేట్ చేయాలి. ఆ నెంబర్ కాకుండా ఏదైనా తీసుకొచ్చాం, ప్రాబ్లం లేదు. సిక్స్ కూడా ఆల్రెడీ తీసుకున్నాను. లాస్ట్ ఫైనల్ ఒకసారి చూద్దాం, లేదంటే మార్చేద్దాం. ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి, రీజన్ తెలుసుకోవాలి. ఓకే అండి, ఆ నెంబర్ మార్చేద్దాం. ఓకే, అది తీసుకోకుండా వేరే తీసుకున్నాం.
XD11లోకి వెళ్తున్నా. ఆ నెంబర్ మనం సేవ్ అయ్యేంత వరకు మనం చెక్ చేస్తూనే ఉండాలి. చూడండి 08 కదా, చూడండి ఎవడో తీసేసుకున్నాడు, 9 వరకు తీసేసుకున్నాడు ఇక్కడ ఆల్రెడీ. అంటే మనకన్నా ముందు ఎవడో క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, ముందు ఎంతవరకు ఉన్నది? 4 ఉన్నింది, 5, 6, 7, 8, 9 వరకు క్రియేట్ చేసేసాడు. ఓకే, 9 తర్వాత మన నెంబర్ సేవ్ అవుతుంది. ఆ లోపల వాళ్ళు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసాం అనుకోండి, మళ్ళీ కాదు. ఓకే, ఇక్కడ 07 ఉంది కదా, చూద్దాం ఏది 51 తర్వాత 800, ఇక్కడ 9 ఆల్రెడీ క్రియేట్ చేశారు. 16 ఉంది, 17, 65 వరకు క్రియేట్ చేశారు. 17, 9 క్రియేట్ చేశారు. 10 క్రియేట్ చేశారు. Yes. 15 తీసుకున్నాం. 15 తీసుకున్నాం. ఓకే, OBARలోకి వెళ్తున్నా. /OBAR పొజిషన్ LITD. ఇక్కడ 08 కాకుండా 15 తీసుకున్నా. నెంబర్ మార్చాను ఎందుకంటే ఆల్రెడీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు దాని మీద. సర్వర్ కదా, మనకులాగా చాలా మంది ఉంటారు. /XD01. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చినా కూడా మీకు తెలియాలి, రీజన్ తెలుసుకోవాలి. మనం గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళకూడదు. ముగ్గురిని క్రియేట్ చేసేవాళ్ళం, అది సేవ్ అయింటే. ఈ నెంబర్ కూడా ఎవరైనా తీసుకుంటే కన్నా ఇది కూడా కాదు. సేవ్ అయిపోయిందా? ఈ నెంబర్ ఎవరు తీసుకోలేదు, చూడండి సేవ్ అయిపోయింది. కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ LIT. ఓకే, మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేద్దాం. 15 నెంబరు ఎవరు చేయలేదు, ఎందుకంటే అంత లాస్ట్ ఎవరికి రారు. స్టార్టింగ్ అయితే ఎవరొకరు వస్తారు. /01 అంటే ఆంధ్రప్రదేశ్. సో సేమ్ అడ్రస్ ఉన్నప్పుడు మార్చండి. ఓకేనా? ఓకే, సెకండ్ కస్టమర్ కూడా క్రియేట్ అయ్యారు. ఇంకొకరిని క్రియేట్ చేద్దాం. ఫైనల్
ఓకే, డన్ గైస్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది ఇంకా కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB 70లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేయాలి. సో అంతకు ముందుగా మనము సేల్స్ జిఎల్ క్రియేట్ చేసుకున్నాము లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. FS00లో సేల్స్ జిఎల్ చేసామా? ఓకే, డన్ చేసేసాము, ప్రాబ్లం లేదు. ఇప్పుడు FB 70కి వెళ్దాం. /n FB 70. ఇక్కడ చూడండి, ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్, కంపెనీ కోడ్ SAP4. ప్రీవియస్ కంపెనీది ఉంది నాది, ప్రజెంట్ కంపెనీ మార్చుకోవాలి మనం. కంపెనీ కోడ్లోకి వెళ్ళి LIT పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ SAP4 వెళ్ళిపోయి మన కంపెనీ కోడ్ వచ్చింది. ఇక్కడ కస్టమర్ని తీసుకోవాలి. ఆది ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఈరోజు డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ అమౌంట్ 50,000. మరి ఇన్వాయిస్ ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. ఎంటర్. ఓకే, కింద గ్రీన్ టిక్ పడింది, ఎలాంటి ఎర్రర్ లేదు, అడ్రస్ వచ్చేసింది. సిమ్యులేట్ చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనము జిఎల్ అకౌంట్ పోస్ట్ చేసినప్పుడు 50-40 వచ్చింది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు 31-50 వచ్చింది. ఇప్పుడు 50-01 వచ్చింది. చూడండి, ఇలా మూడింటికి మారుతుంది డెబిట్ క్రెడిట్. సో డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. మళ్ళీ పాస్ చేస్తున్నాను. $1 lakh పోస్ట్ చేశాను. సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు వీటిని చూడాలంటే FB L5Nలోకి వెళ్ళి చూడాలి. /n FB L5N. కస్టమర్ అకౌంట్, కస్టమర్ లైన్ 8 డిస్ప్లే, ఎగ్జిక్యూట్. ఎక్కడ ఆ పర్సన్ తీసుకున్నాం, ఎవరు అనేది 810. చూడండి, కస్టమర్ నెంబర్, నేమ్, స్ట్రీట్, హైదరాబాద్ సిటీ, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్, ఇక రెడ్ కలర్. సో డిఆర్, సో కస్టమర్ ఇన్వాయిస్ని డిఆర్ అంటాడు. డాక్యుమెంట్ డేట్, తర్వాత నెట్ డేట్, అమౌంట్. ఓకే, డాక్యుమెంట్ నెంబర్, టోటల్ అమౌంట్ 1,50,000. ఓకే, డన్. తర్వాత XD02, ఏమైనా కస్టమర్లో చేంజెస్ ఏమైనా చేయాలి అంటే XD02లో చేయొచ్చు. న్యూ సెషన్ తీసుకుంటున్నా. XD02. ఇప్పుడు ఆది ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇప్పుడు ఆది ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా సో నేనేం చేస్తానంటే ఆది IT సొల్యూషన్స్గా మారుస్తాను. నేమ్ మారుస్తున్నా. IT సొల్యూషన్స్. RM నగర్ ఉంది, నగర్ పెడతా, లేదంటే మాదాపూర్ పెడతా. డోర్ నెంబర్ మారుస్తా, 300. సేవ్ చేస్తా. చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్. XD02లో మార్చచ్చు. ఇప్పుడు మార్చింటే చెక్ చేయాలి, చూసుకోవాలి జస్ట్ అంటే XD03లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. XD03 దీంట్లో ఎలాంటి చేంజెస్ అవ్వవు, జస్ట్ చూసే వరకే. చూడు,
ఆది ఐటీ సొల్యూషన్ మాదాపూర్ 300 కర్సర్ పెట్టవచ్చు, కానీ ఇలాంటి ఎడిట్ అవ్వదు, డేటా ఎడిట్ అవ్వదు. ఇలా నెక్స్ట్ FD10N కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ /FD10N ఎగ్జిక్యూట్ ఎంతకు సేల్ చేస్తాం అనేది ఇక్కడ షో చేస్తుంది. 1,50,000. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ క్లియర్ చేయాలనుకుంటున్నారు కదా మీరు, పార్షియల్ రెసిడ్యువల్ అది కస్టమర్ పేమెంట్ F-28 డైరెక్ట్గా చేయొచ్చు. స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ /F-28 టుడే డేట్ తీసుకోండి 26/12/2023. DZ టైప్ DZ ఫర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు 1,50,000 ఉంది కదా, ఒక బిల్లు క్లియర్ చేస్తాను, స్టాండర్డ్ క్లియరింగ్. కస్టమర్ని సెలెక్ట్ చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 1,50,000, నాట్ అసైన్డ్ 1,00,000. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ ఉన్నాయి. ఇప్పుడు నేను స్టాండర్డ్ చేస్తున్నాను. ఇప్పుడు 50,000 క్లియర్ చేస్తున్నా కాబట్టి ఇది ఇన్యాక్టివ్లో పెట్టుకోవాలి 1,00,000 అనేది. దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసామంటే బ్లాక్ కలర్గా మారుతుంది. ఇది మాత్రమే యాక్టివ్లో ఉంది. ఇప్పుడు చూడండి 50,000 నాట్ అసైన్డ్ 0. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు 1,00,000 ఉంది. ఓకే, దీంట్లో మనం మళ్ళీ ఒక 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను FB70లో. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాను. ఇప్పుడు 2 lakhs ఇస్తాను. సిమ్యులేట్. FBL5 రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 3 lakhs ఉంది. 3 lakhsలో నేను 2,50,000 నేను పార్షియల్ క్లియరింగ్ చేస్తా. పార్షియల్ క్లియరింగ్. సో ఇప్పుడు చూడండి F-28. $2,50,000. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2,50,000 అమౌంట్ ఎంటర్డ్, అసైన్డ్ 3 lakhs, నాట్ అసైన్డ్ 50,000. ఓకే, ఇప్పుడు నేను పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నా. 2 lakhs డాక్యుమెంట్ నెంబర్ 3 ఇది టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోవాలి. డాక్యుమెంట్ నెంబర్ 2లో 1,00,000 ఉంది. దీంట్లో 50,000 క్లియర్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ 2 times ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా 50,000 తీసుకుంది. ఇప్పుడు చూడండి అమౌంట్ ఎంటర్ 2,500, అసైన్డ్ 2,500, నాట్ అసైన్డ్ 0,0. సేవ్. అంటే పార్షియల్ క్లియరింగ్ చేశా. ఇప్పుడు FBL5 వెళ్ళి రిఫ్రెష్ చేయండి.
3,000లో ఇప్పుడు 3 lakhsలో ఇప్పుడు ఎంత ఉంది? 50,000 ఉంది. సో ఏ నెంబర్లో హాఫ్ అమౌంట్ ఉంది? ఓకే, డాక్యుమెంట్ నెంబర్ 2 నెంబర్లో ఓకే మనం 1 lakhలో 50,000 మనం క్లియర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఆ రిమైనింగ్ 50,000 ఏది ఉందో ఆ 50,000లో మళ్ళీ ఒక 30,000 రెసిడ్యువల్ క్లియరింగ్ చేయొచ్చు. చూడండి, రెసిడ్యువల్ క్లియరింగ్. $50,000 ఉంది ప్రజెంట్ మన దగ్గర, దాంట్లో 30,000 క్లియర్ చేస్తున్నా, హాఫ్ అమౌంట్ క్లియర్ చేస్తున్నా, రెసిడ్యువల్ క్లియరింగ్ చేస్తా. ఇప్పుడు చూడండి, అమౌంట్ ఎంటెడ్ 30,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 20,000. ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ వచ్చా. ఇప్పుడు ఇక్కడ లైక్ దీంట్లో ఉంది కదా, 2 times ప్రెస్ చేయండి. 2 times ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 20,000 వచ్చేసింది. అమౌంట్ ఎంటెడ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి. రూల్స్ ఫర్ పోస్టింగ్కి 06 అండ్ 200,005 is set incorrectly. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓబీ 41 కదా 06లో ఏదో ఎర్రర్ ఉంది. అది టెక్స్ట్ కానీ వాల్యూ డేట్ కానీ రిక్వైర్లో ఉంటుంది. ఆల్రెడీ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో మనము అన్నీ నార్మల్గా పెట్టుకున్నాం. దాంట్లో ఏమి ఎర్రర్ ఉండదు, పోస్టింగ్కి ఎర్రర్ ఉంటుంది. 06 16 దానికి ఆపోజిట్ 06కి ఆపోజిట్ 16 ఉంది. రెండిట్లో చెక్ చేయాలి. చూడండి, టెక్స్ట్ రిక్వైర్లో ఉంది, మనం సపరేట్స్లో పెట్టుకోవాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. తర్వాత వాల్యూ డేట్ కూడా గమనించండి. ఈ రెండు బాగా అర్థం చేసుకుంటే మీరు చాలు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ గ్లోబల్ సెట్టింగ్స్లో, సో తర్వాత ఇక్కడ OB 41, ఇవి రెండు అర్థం చేసుకుంటే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది అంతా. ఇక్కడ ఎర్రర్ వచ్చేది మీకు. ఇప్పుడు 06కి చూసాను కదా, దానికి ఆపోజిట్ 16 కూడా ఉంది, దాంట్లో కూడా చెక్ చేయాలా. చూడు, ఇక్కడ కూడా రిక్వైర్లో ఉంది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఎంట్రీ పడతా చూడండి. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంట్రీ పాస్ చేయండి. సింపుల్ ఎర్రర్స్ అండి, ఇదేం కదా మనకి. ఒకసారి మీరు చేశారంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పాస్ అయిందా చూడండి. ఇప్పుడు 20,000 పెండింగ్ ఉంటుంది. ఇంకా FBL ఫైల్ని వెళ్ళి చెక్ చేయండి, రిఫ్రెష్. చూసారా, ఇంకా 20,000 ఉంది. ఆ 20,000 డైరెక్ట్గా ఇంకా స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోతుంది. చూసారా, 00 అయిపోయింది, నాట్ అసైన్డ్, క్లియర్, టోటల్ అమౌంట్ క్లియర్. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, క్లియర్. ఇంకా క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈరోజు డేట్ ఇచ్చి మీరు చెక్ చేయొచ్చు. చూడండి, ఈరోజు చేసిన ట్రాన్సాక్షన్ ఇక్కడ ఉన్నాయి.
మొత్తం. ఇది ఈ విధంగా మనం అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? సేమ్ అకౌంట్స్ పేయబుల్ ఎలా చేసింటారో అదే విధంగా కూడా మీరు చేస్తారు, కొత్తగా ఏమి ఉండదు. సేమ్ ప్రాసెస్. మీరు 1 2 3లు ఏబిసిలు ఎలా ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటారో ఇక్కడ కూడా స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్స్ ఇవి మారవు, ఇలాగే ఉంటాయి. ఇప్పుడు 1 2 3లు స్టాండర్డ్స్ ఎలాగో ఏబిసిలు స్టాండర్డ్స్ ఎలాగో ఆర్డర్గా ఇది కూడా సేమ్ అలాగే స్టాండర్డ్స్ ఉంటాయి అంతే. బట్ ఇన్ S4 అన్నా మనం ఇప్పుడు XK01 XK01 వాడుతున్నారు, S4 లో బీపీ వాడుతుంది డైరెక్ట్ గా. అక్కడ ఏంటంటే టీ కోడ్స్ మారుతాయి. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. టీ కోడ్లు కొన్ని ఓల్డ్ తీసేసి న్యూ పెట్టారు అంతే. ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యా, రిమైనింగ్ వాళ్ళమా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ నా డౌట్ ఒకసారి చూడండి. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి లేదు కదండి? లావణ్య, లీలా గారు, అది ప్రియాంక అది క్లియర్ అయిపోయింది. ఇది పోస్టింగ్ దగ్గర డాక్యుమెంట్ డేట్. ఓకే డన్, చూద్దాం. ఇక్కడ మీరు చూడండి ఏం చేశారు. నేను చెప్పాను ఫ్రమ్ అంటే 1 పెట్టాలి, 2 అంటే 12 పెట్టాలని. ఎక్కడ ఇది ఫ్రమ్ పీరియడ్ 1 దగ్గర 1 పెట్టాలా సార్? అవును, అదే చెప్పాను. ఇక్కడ 9 ఇక్కడ 12 పెట్టారు, ఎట్లా వస్తుంది? లేదు, నేనే మార్చాను, మీరు చెప్పిన తర్వాత మార్చాను. ఇక్కడ మీరు 9 పెట్టాల్సిన అవసరం లేదు. 01 01 01 ఇక్కడ 2 అంటే 12 12 12 ఆటోమేటిక్ గా ఆ రెండింటి మధ్యలో ఉంటాయి కదా. 01 నుంచి 2 వరకు అంటే 9 మంత్ ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ 2 ఉంది కదా, ఆడ నువ్వు 13 పెట్టాలి, నువ్వు 12 పెట్టావు. అక్కడ నువ్వు వీడియో చూస్తే ఏది మిస్టేక్ కాదు, వీడియో చూడాలి. చూసాను సార్, చూసే ప్రాసెస్ చేశాను. ఇది ఇక్కడ అంటే ఫ్రమ్ పీరియడ్ 1 దగ్గర 1 పెట్టాలి, 2 పీరియడ్ దగ్గర 12 పెట్టాలి, అంతే కదా? దాని పక్కన ఫ్రమ్ పర్ 2 ఉంది కదా, 13 పెట్టు. ఇక్కడ 13 పెట్టా, ఇక్కడ 13 ఇచ్చాను సార్. ఇక్కడ 13 ఇప్పుడు అర్థమైంది. ఫ్రమ్ పర్ 1 దగ్గర 1 పెట్టాలి, ఇదంతా 2 పీరియడ్ దగ్గర 12 పెట్టాలి, ఫ్రమ్ పీరియడ్ 2 దగ్గర 13 పెట్టాలి, అంతే కదా? 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి కదా, 13 14 16 15 16 4 స్పెషల్ పీరియడ్స్ తీసుకుంటాయి. అది చేసి మార్చి సేవ్ చేయి, ఆటోమేటిక్గా పడిపోతాయి. ఓకే, సరే సార్. ఇది 1కి 2 సార్లు చూడాలి మా. ఓకే, వీడియో 1కి 2 సార్లు చూస్తే ఎలాంటి డౌట్స్ రాదు. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1కి 2 సార్లు వీడియోని చూడాలి, 100% చూడాలి. సార్ మీరు పీరియడ్స్ దగ్గర మీరు కాపీ చేసుకున్నారు కదా, ఇది మరి ఫిజికల్ ఇయర్ వేరియంట్ దగ్గర ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది కదా అక్కడ. మరి నేను చేసినప్పుడు ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది కదా, అట్లా అని ఎర్రర్ వచ్చిందంటారా? కొన్ని సాఫ్ట్వేర్ లో ఆటోమేటిక్ గా తీసుకుంటది, కొన్ని సాఫ్ట్వేర్ లో తీసుకోవాలి, మనమే టైప్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మళ్ళీ నేను కాపీ చేసి పేస్ట్ చేయమంటారా? ఏ అవసరం లేదు, జస్ట్ అది ఓపెన్ చేయి, పొజిషన్ లోకి వెళ్ళి ఓపెన్ చేయి. నీ పీరియడ్ పొజిషన్ లోకి ఈ పీరియడ్ ఓపెన్ చేసుకో, జస్ట్ మార్చ్ అంతే. అంత అవసరం లేదు, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓబీ లోకి వెళ్ళి పొజిషన్ లోకి వెళ్ళు. ఇప్పుడు నా కంపెనీది ఏంది పోస్టింగ్ పీరియడ్, లైక్ LIT-D అనుకుంటా, LIT-5. ఓకే, వస్తాయి బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ జస్ట్ మార్చి సేవ్ చేయి. ఇక్కడ మార్చాలా? సరే సరే, ఓకే. అంటే ముందు కాపీ చేస్తాం కదా, ఇది 999 దగ్గర తీసుకుని. ఫస్ట్ టైం కాపీ చేసుకోవాలంటే జస్ట్ ఇలా కాపీ చేసుకుని మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది కాపీ చేస్తాం, ఎవరితో ఒకటి ఓపెన్ లో ఉంటది, దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని క్యాప్ యాడ్ కాపీ చేసుకుని ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనది ఏదైతే ఉందో వాటన్నిటికి వచ్చి చూడు. ఆల్రెడీ చాలా మంది చేస్తుంటారు, వాటిని చూడు అంతే, చేసి చూడు. ఇక్కడ 1 ఉంది, 12 ఉంది, ఇక్కడ 13 ఉంది, 16 ఉంది, అంతే ఎనఫ్. ఇక్కడ మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఒకటి మార్చుకొని సేవ్ చేయాలి అంతే. ఓకే, ఇక్కడ నేను 12 ఇచ్చేసాను, అందుకని నాకు తప్పు వచ్చింది. ఫ్రమ్ పీరియడ్ 1 దగ్గర
ఇక్కడ 23, ఇక్కడ 24 ఇవ్వాలి అంతే. ఓకే ఓకే. ఇక్కడ 1 2 పీరియడ్ దగ్గర 12 ఫ్రమ్ పీరియడ్ 2 దగ్గర 12 13 అంతే కదా? ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.